ప్రకృతిలో మనం చూడని, మనం అర్థం చేసుకుని భయంకరమైన నిజాలు ఉన్నాయి. మనిషి ఎంత తెలివిగా ఉన్నా ప్రకృతిలోని కొన్ని జంతువుల ఎదుట మనం చాలా బలహీనంగా, అసహ్యానంగా కనిపిస్తాం. ఎందుకంటే వాటి శరీరాల్లో నిజంగా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈరోజు మనం టాప్ 10 డేంజరస్ సూపర్ పవర్స్ ఎనిమల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది ఆక్టోపస్. ఆక్టోపస్కి ఎలాంటి ఎముకలు ఉండవు కాబట్టి చాలా చిన్న రంధ్రం కనిపించినా సైతం అది తన శరీరాన్ని నెమ్మదిగా పొడవుగా మార్చుకుంటూ దాక్కున్న నీడల సులభంగా ఆ రంధ్రం లోపలికి జారిపోగలదు. ఇది ఏ తలుపు అయినా, ఏ తాళమైనా, ఎంత బలమైన అడ్డంకి అయినా కూడా దానిని ఆపలేరు. మనుషులకి ఒకే మెదడు ఉంటే ఆక్టోపస్కి మొత్తం 9 మెదళ్ళు ఉంటాయి. అందులో ఒకటి ప్రధాన మెదడు కాగా మిగతా 8 చేతుల్లో ప్రత్యేకంగా పనిచేస్తాయి. కాబట్టి ఆ చేతులు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది చేస్తున్న ప్రతి కదలికను కూడా శరీరం మొత్తం సమన్వయంగా చేస్తుంది. మన రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఐరన్ అయితే ఆక్టోపస్ రక్తం నీలంగా ఉంటుంది. ఎందుకంటే అందులో కాపర్ ఆధారిత ఆక్సిజన్ పరికల్పన ఉంటుంది. ఈ లక్షణాల వలన ఓషన్లోని చాలా శత్రువుల నుండి ఇది తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు తెలివితేటలు కూడా అంతే భయపెట్టేవిగా ఉంటాయి. వారు ఏదైనా దాని మీద దాడి చేసే శత్రువులను చూసిందంటే అది జీవితాంతం ఆ శత్రువుని గుర్తించుకుంటుంది. కాబట్టి ఆక్టోపస్ని బంధించడానికి లేదా అదుపు చేయడానికి ప్రయత్నించే మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది బయట ప్రపంచంలో అసలైన మాంత్రికుడు. అది ఈగల్. ఆకాశంలో మనకు కనిపించకుండా ఎంతో ఎత్తులో నిశ్శబ్దంగా ఎగురుతూ ఉండే ఈగల్ అనేది ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన చూపును కలిగిన పక్షి. ఎందుకంటే మనిషి కన్నుల కంటే దాదాపు 8 రెట్లు శక్తివంతమైన దృష్టి ఈ పక్షికి ఉంటుంది. అందువల్ల నేలపై 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగా కదిలే ఒక ర్యాబిట్ ఉన్నా కూడా అది అచ్చం తన కంటి ముందే ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక్కసారిగా దాడి చేయాలని నిర్ణయించుకుంటే గగనం నుండి నేల వైపుకు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఆ వేగాన్ని ఎదురించడానికి ఏ జంతువుకి శక్తి ఉండదు. దాని గోర్లు వెంటాడే జంతువు శ్వాస ఆగిపోయేంత బలంగా పట్టుకుంటాయి. ఒక్కసారి ఈగల్ లక్ష్యాన్ని ఫిక్స్ చేసిందంటే అది దానికొక చివరి అవకాశం కూడా ఇవ్వదు. ఎందుకంటే ఆకాశంలో అది అసలైన సైలెంట్ అచ్చమైన హంతకుడు. నిశ్శబ్దంగా ఎగిరి ఒక్కసారిగా దాడి చేసి శత్రువును వెంటనే నేల మీదకు పడేస్తుంది. మూడవది షార్క్. ఓషన్లో ఒక చుక్క రక్తం పడినా కూడా అది కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంటే కూడా షార్కుకి వెంటనే తెలుస్తుంది. ఎందుకంటే దాని ముక్కు దగ్గర ఉన్న ప్రత్యేకమైన వాసన గ్రాహక కణాలు నీటితో కలిసిపోయిన రక్తం స్మెల్ని అత్యంత సున్నితంగా గుర్తిస్తాయి. అంతేకాదు దాని ముఖం చుట్టూ ఉన్న యాంపోలియా ఆఫ్ లోరెన్సిని అనే విద్యుత్ గ్రాహకాలు ఏ జీవి శరీరంలో ఉన్న హృదయ స్పందన వల్ల ఉత్పత్తి అయ్యే సూక్ష్మ విద్యుత్ తరంగాలు కూడా గ్రహిస్తాయి. అందువల్ల ఓషన్లో నీలకాంతి లేక చీకటిగా ఉన్న ప్రే పూర్తిగా దాక్కున్నా కూడా షార్కు దాని ప్రాణం ఉన్నంత వరకు శోధించి చేజిక్కించుకుంటుంది. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. జీవితం మొత్తం దాదాపు 30,000 పళ్ళు కొత్తగా పుడతాయి. కాబట్టి ఒక్క పళ్ళు విరిగిపోయినా అది బలహీనపడదు. ఒక్కసారి షార్కు దాడి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నీటిలో మనం చప్పుడు వినకపోయినా దాని వెంట మరణం వస్తుంది అనే నిజం మాత్రం తప్పదు. ఎందుకంటే ఓషన్లో ఇది నిజమైన మరణ వాసన అనే పేరు తగ్గట్లే ప్రవర్తించే రక్తపు హంతకుడు. నాలుగవది పాము. పాముకి మనం చెవులు లేవన్న వాస్తవానికి అవి భూమిలో పాకుతూ ప్రయాణించే శబ్ద తరంగాలను తమ శరీరం ద్వారా సున్నితంగా గ్రహిస్తాయి. అందువలన కొన్ని అడుగుల దూరంలో ప్రే అడుగున పెట్టిన క్షణం నుంచే అది ఏ దిశలో కదిలిందో పూర్తిగా తెలుసుకుంటాయి. దీని నాలుక చీలినట్టుగా ఉండడం వలన గాలిలో ఉన్న రసాయన కణాలను రుచి చూసి దగ్గరలో ఎర్ర ఎక్కడ ఉందో దిశను కూడా సహా గుర్తిస్తుంది. దాని తల వద్ద ఉండే ప్రత్యేక ఉష్ణగ్రాహకాలు రాత్రి చీకట్లో శరీరం వేడిగా ఉన్న ప్రాణి ఎంత చిన్నగా ఉన్నా కూడా ఇన్ఫ్రారెడ్ విజన్ లాగా స్పష్టంగా కనిపించేటట్టు చేస్తాయి. అందుకే పాములు ఒక్కసారి మౌనంగా ముందుకు కదలడం ప్రారంభమైతే ఇది వేటాడుతున్న జంతువును చూడనట్లుగానే ఉన్నప్పటికీ అప్పటికే దాని ప్రతి కదలికను కూడా పట్టేసి ఉంటుంది. వేగంగా కాటు వేసిన తర్వాత వేనం శరీరంలోకి చేరి కొన్ని సెకండ్లోనే శరీరం పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. పాము దాడి అంటే శబ్దం లేదు, హెచ్చరిక లేదు, ఒక్కసారిగా జీవితం ఆగిపోయిన నిశ్శబ్దమే ఉంటుంది. ఐదవది డాల్ఫిన్. డాల్ఫిన్లకు మనం ఎప్పుడు చిరునవ్వు ఉన్న మిత్రుల్లా ఊహిస్తాం. కానీ వాస్తవానికి సముద్రంలో ఇవే అత్యంత తెలివైన, అత్యంత వ్యవస్థీకృత వేటగాళ్ళు. మనుషుల్లాగే వీటికి వ్యక్తిగత పేర్లు ఉన్నట్లుగా సిగ్నేచర్ విజిల్స్ రూపంలో ఒకరినొకరు పిలుచుకోగలుగుతాయి. తమ గుంపుల సభ్యులతో భావాలను పంచుకుంటూ సహకారంతో వేటాడుతాయి.
సముద్రంలో ఏ శత్రువు ఉన్నా వీటిని తేలికగా తీసుకోరాదు. ఎందుకంటే షార్కు లాంటి ప్రమాదకరమైన రాక్షసులను కూడా ఇవి గుంపులుగా ప్లానింగ్ చేసి దాడి చేసి చంపేస్తాయి. డాల్ఫిన్కి సెల్ఫ్ అవేర్నెస్ ఉండడం వల్ల అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసి తాము ఎవరో అవగాహన చేసుకుంటాయి. దుఃఖం, ఆనందం, ప్రేమ లాంటి భావాలను కూడా వ్యక్తం చేస్తాయి. వినడానికి క్యూట్గా ఉన్న సముద్రంలో వీటిని ఎస్టిమేట్ చేస్తే మీరే వాటి బలమైన హంటింగ్ టెక్నిక్కి బలవుతారు. అంటే వీటి చిరునవ్వు వెనక దాగి ఉన్నది ఘోరమైన బుద్ధి మరియు ఖచ్చితమైన దాడి శైలి. 6వది క్రొకడైల్. క్రొకడైల్ అనేది కోట్ల ఏళ్లుగా రూపం మార్చకుండా ఈ భూమిపై జీవిస్తున్న పురాతన మృగం మరియు దాని జావా బైట్ శక్తి దాదాపు 3700 PSI వరకు ఉండటం వల్ల దాని నోట్లో వన్స్ పట్టుపడితే బయటపడే అవకాశం లేనట్టే. ఇది నీటిలో పూర్తిగా నిశ్శబ్దంగా దాక్కొని ప్రే దగ్గరికి రావడానికి సహనంతో ఎంతో ఎదురు చూస్తుంది. ఒక్కసారి సరైన సమయం చూసి దాడి చేద్దామనుకున్నాక దాని బలమైన తోకతో శరీరాన్ని ముందుకు విసిరి క్షణాల్లోనే శత్రువుడి నీటి లోతుల్లోకి లాగేసి ఊపిరాడనివ్వకుండా చంపేస్తుంది. దీని శరీర నిర్మాణం వల్ల నీటిలో గంటల తరబడి పూర్తిగా శాంతంగా ఉండగలుగుతుంది మరియు నిద్రపోయేటప్పుడు కూడా మెదడు యొక్క ఒక భాగం మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. మిగతా భాగం ఎప్పుడు ప్రమాదం వస్తుందో చూసుకుంటూ అలర్ట్గా ఉంటుంది. వల్ల క్రొకోడైల్ను ఎప్పుడు ఆగిపోయిందని ప్రశాంతంగా ఉందని భావిస్తే అది పెద్ద పొరపాటు. ఎందుకంటే అది దాడికి ముందరి నిశ్శబ్దం మాత్రమే. 7వది చిరుతపులి. చిరుతపులి అనేది ఈ భూమిపై అత్యంత వేగంగా పరుగు తీసే జంతువు. ఎందుకంటే ఇది 0 నుండి 100 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి కేవలం 3 సెకండ్లు మాత్రమే పడుతుంది. అంటే ఒక స్పోర్ట్స్ కారు లాంటి వేగాన్ని కూడా క్షణాల్లో దాటిపోతుంది. దీని వెన్నుముక్క ప్రత్యేకంగా స్ప్రింగులాగా పనిచేసే ఒక్కో అడుగు వేసినప్పుడు శరీరం ముందుకు పేలినట్టు దూసుకుపోతుంది మరియు దాని తోక స్టీరింగ్లా పనిచేసి షార్ప్ టర్న్స్లో కూడా సమతుల్యత కోల్పోకుండా సహాయం చేస్తుంది. అయితే ఈ వేగం దీర్ఘకాలంగా కొనసాగదు. ఎందుకంటే ఈ రాక్షసుడు వేటాడుతున్నప్పుడు కొన్ని నిమిషాల్లోనే దాని మొత్తం శక్తి బాడీలో కాలిపోయి అలసటకు గురవుతుంది. చిరుతపులి వేట పూర్తిగా వేగం మరియు సమయం అనే పోరాటం. మనం ఏదైనా జంతువు కంటే ముందు దాని పరుగుల శబ్దం వినిపిస్తే అది మనం విన్న చివరి శబ్దం కావచ్చు. ఎందుకంటే చిరుత ఒక్కసారి ఎవరినైనా ప్రేని ఎంచుకుందంటే దానిని దాటి బయటకొచ్చే అవకాశం చాలా తక్కువ. 8వది ఊసరవెల్లి. ఊసరవెల్లి అనేది మభ్యపెట్టడం అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన ప్రాణి. ఎందుకంటే దీని శరీరం మొత్తం రంగు మార్చే సామర్థ్యం ఉండటం వలన వాతావరణానికి తమ భావాలను మరియు ప్రమాదానికి అనుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటుంది. దీని కళ్ళు ఒక్కొక్కటి వేరే దిశలో తిరగగలవు. ఒక కంటితో వెనుకకి ఇంకో కంటితో చూసి చుట్టూ ఉన్న ప్రతి కదలికను గమనిస్తుంది. అందువల్ల శత్రువు ఏ దిశ నుంచైనా వచ్చినా అది ముందుగానే అలర్ట్ అవుతుంది. దీని నాలుక శరీరం కన్నా దాదాపు 2 పొడవుగా ఉండటం వలన కేవలం 0.7 సెకండ్లో అది ఎంచుకున్న ఎర్రను మింగివేయగలదు. పైనుండి చూస్తే అంతా ప్రశాంతంగా కూర్చొని ఉండే ఊసరవెల్లి అసలైన సత్యం ఏమిటంటే అది ఒక మాయల ప్రాణి. అవసరం వచ్చినప్పుడు క్షణాల్లో శత్రువుకు కనిపించకుండా రూపం మార్చుకొని జీవించగలదు. అందువల్ల దాని దగ్గరికి వచ్చిన ఎవరైనా చివరికి మోసపోవాల్సిందే. 9వది చీమ. చీమను చిన్నగా ఉన్నాయనే కారణంతో చాలామంది తక్కువగా అంచనా వేస్తారు. కానీ వాస్తవానికి ఇవి భూమిపై అత్యంత క్రమశిక్షణ గల సమూహాలలో ఒకటి. ఒక చీమ ఇట్సెల్ఫ్ తన శరీరం బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువుని ఎత్తుకొని నడవగలదు. అదే శక్తి మనుషులకు ఉంటే అయితే మనం కార్లను కూడా ఒక్క చేయితో ఎత్తగలుగుతాం. ప్రతి కాలనీలలో పనులు పంచిపోయి వర్కర్సు, సోల్జర్సు, క్యూన్సు, ప్రొటెక్టర్సు అన్నీ సమన్యాయంతో వ్యవస్థీకృతంగా కొనసాగుతూ ఉంటాయి. మరియు ఇవి కమ్యూనికేషన్ కోసం కెమికల్ ఫెరోమెన్లు అనే గంధాలను ఉపయోగించి తమ మార్గాన్ని నిర్మిస్తాయి. భూమిపై ఉన్న చీమలు మొత్తం మనుషుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువ. మరియు ఒక కాలనీని డిస్టర్బ్ చేస్తే ఇవి యుద్ధంలో ఒకటై ప్రమాదాన్ని పూర్తిగా అంతం చేసే వరకు ఆగవు. అందుకే ఈ చిన్న ఉన్నతులను చిన్నవిగా భావించడం మనిషి చేసే అతిపెద్ద పొరపాటు. ఇక లాస్ట్ 10వది ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది మనిషికి తెలిసిన అత్యంత తెలివైన మరియు భావోద్వేగాలకు ఎక్కువగా ఉన్న జంతువులలో ఒకటి. ఎందుకంటే ఇది సంవత్సరాలు గడిచినా కూడా జరిగిన సంఘటనలను, దారి మార్గాలను మరియు ఎవరు తనకు నష్టం చేశారో అన్నిటినీ స్పష్టంగా గుర్తించుకుంటుంది. ఒక ఎలిఫెంట్కు నొప్పి పెడితే లేదా దాని కుటుంబ సభ్యులకు హాని కలిగితే అది ఏళ్ల తరబడి ఆ రాక్షస క్షణాన్ని గుర్తు చేసుకొని
సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకే కొన్నిసార్లు గ్రామాలలో ఎలిఫెంట్స్ ఆకస్మికంగా దాడి చేసిన ఘటనలు జరుగుతాయి. అయితే ఇదే ఎలిఫెంట్ తమ జట్టులోని మరణించిన సభ్యులను చూసినప్పుడు మౌనంగా నిలబడి తమ సొంత రీతిలో గౌరవం తెలియజేస్తుంది. కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఉప్పొంగిపోతాయి. ప్రేమ మరియు కోపం అనే రెండు అత్యంత శక్తివంతమైన భావాలు ఒకే శరీరంలో ఉంటే అది ఎంత భయంకరమో ఎలిఫెంట్ మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఇది జెంటిల్ జైంట్ అయినప్పటికీ ప్రొవోక్ చేస్తే అనుకోని విధంగా ప్రళయం సృష్టిస్తుంది. ప్రపంచంలో మనుషుల మేధస్సుతో ముందుకు సాగుతున్న ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు తనకంటూ ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉంటుంది. వీటిని తక్కువగా అంచనా వేస్తే మనం ఒంటరిగా కాదు, మన దగ్గర ఉన్న భూమిని కూడా మనకు ప్రతిఘటిస్తుంది. ప్రకృతితో పోరాడటం కాదు, ప్రకృతిని గౌరవించడం నేర్చుకుంటే మాత్రమే మనం నిజంగా బతకగలం. ఇదే ఎనిమల్స్ యూ షుడ్ ఫియర్లోని నిజం. మనం ఆలోచించిన దానికంటే వీటి శక్తి చాలా ఎక్కువ.